ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే వీడియోకి నాకు కొందరు మన సబ్స్క్రైబర్లు అయితే పిలిచారు. వాళ్ళు ఏదో రీల్ తీసుకుంటుంటే అక్కడ బంగ్లాలో ఏదో సమ్ అంటే పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయని అయితే పిలిచారు. పిలిచిన తర్వాత అక్కడ నేనంటే ఒక 20 మినిట్స్ ఆ బంగ్లా లోపలికి పోయి వచ్చి ఆ అబ్బాయితో మాట్లాడాను. ఆ అబ్బాయి ఏం చెప్పాడు, ఏ టైంకి మేము లోపలికి వెళ్ళామనేది మీరు వీడియో అయితే చూడండి. అండ్ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే కన్నా వీడియో చివరిలో మీరు చేసిన కామెంట్ని బట్టి ఈ వీడియోని మీరు ఎంత శ్రద్ధగా గమనించి చూశారు అనేది నాకు అర్థమవుతుంది. సో గైస్, ఈరోజు నేను ఇప్పుడు మీకు చూపించిన ఈ బంగ్లా అండ్ ఇదంతా అసలు నేను ఎందుకు వచ్చాను అంటే కన్నా మనోడు ఇన్స్టా ఒకటి పేజ్ ఉంది. ఏం పేజ్ తమ్ముడు? అనిల్ ఫోటోగ్రఫీ అంట. ఇక్కడికి వచ్చి సమ్ హర్రర్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ వీడియోస్ చేయాలని చెప్పేసి వచ్చి అక్కడ ఏం జరిగింది తమ్ముడు, అసలు నీకేం జరిగింది చెప్పు. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది పురాతన బంగ్లా, అందులో పావురాలు గబ్బిలాలు అంత గలీజ్ ఉంటుండే. మేము పోతే భయపడి ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు, ఛాలెంజ్ మీకు ఎందుకు ఇచ్చినాం అంటే మీరైనా పోగలుగుతారా లేదా అని మీకు ఛాలెంజ్ ఇచ్చినాం. అంటే ఎప్పుడో నీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్ అంటే ముసలు వాళ్ళు చెప్తుంటుండే కదా, ఏమని శబ్దాలు అది ఇట్లా వినబడుతుండే, అందులో అప్పట్లో ఇట్లా దూరాలు ఉంటుండే, అట్లా చెప్తుండే. మేము అదే అనుకుంటా అదే అంటే భయపడుకుంటూ అటు పోకపోతుంటాం, అదే ఫాలో అయి ఉంటుంది. నువ్వు ఏదో రీల్ చేస్తుంటే ఫోటోలు కింద పడ్డాయన్నా? అంటే మేము రీల్ చేద్దామని బయటకు వెళ్ళి అంటే బంగ్లా ఉంటుంది కదా, బంగ్లా బ్యాక్గ్రౌండ్ లో కనబడాలని బయట రీల్ చేసినాం. అక్కడ చూసారు కదా అంత బొక్కలు ఫోటోలు అంటే గలీజ్ అయిపోయింది. ఒక అబ్బాయి నీతో పాటు వచ్చాడు కదా, అబ్బాయి నాకు ఏమన్నానంటే అన్న ఆన్ స్పాట్ లో వీడియో షూట్ చేస్తున్నాం, మా వెనకాల నుంచి ఫోటోలు దన పడి దేవుని ఫోటోలు పైకి కింద పడ్డాయి. బంగ్లా నుంచి ఎవరు వేసిరు తెలియదు, ఫొటోస్ కింద పడ్డట్టే పడ్డాయి. అలాగా. సో ఓకే గైస్, ఈరోజు ఫుల్ నైట్ ఇక్కడే ఉంటాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ ఫోటోలు ఎలా పడతాయి, అసలు ఈ పురాతనమైన బంగ్లాల్లో ఇప్పటికి కూడా పెద్దవాళ్ళ ఆత్మలు ఉంటాయా లేవా అనేది వీడియో చూసి మీరే కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. అన్న నేను వెళ్తున్నా, ఒక్క నిమిషం ఉండు, ఇది చెప్తా. నీతో ఒక చిన్న పని ఉంది. నువ్వు ఫోన్ తీ, క్రోమ్ ఓపెన్ చేయి. గూగుల్ అయినా ఓకే. గూగుల్ టైమ్ నవ్ ఇండియా అని కొట్టు. గూగుల్ టైమ్ నవ్ ఇండియా. గైస్, ఇది ఎటువంటి ఎడిటింగ్ కాదు, ఎందుకంటే చాలామంది కొందరు అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నాం మన ఛానల్ని. ఎంతైంది అమ్మ టైము? 11:56. ఓకేనా, 11:56. అంటే నేను 12 తర్వాతే షూట్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనోడు మాట్లాడి ఇంకా చలి పెడుతుంది వెళ్తున్నాడు. కెమెరాలు అవన్నీ సెట్ చేసేందుకు 12 అవుతుంది. కెమెరామ్యాన్ గంగతో బాబు. ఓకేనా, సరే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా ఇబ్బంది పెట్టారో షూట్లో ఎవరైనా నీకు ఫోన్ చేస్తాను. ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయి. ఓకే బ్రో, ఎందుకంటే విలేజ్ కాబట్టి ఎవరో నైట్ అంతా ఇండి ఉంటాం మేము. నువ్వు ఒకవేళ వస్తానంటే రా. ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియోస్లో మీరు ఎప్పుడు వీడియో చూసినా కూడా లైవ్ అంటే మీ కళ్ళకు కట్టినట్టే కనిపిస్తూ ఉంటుంది, ఎలా వీడియో తీశారు ఏంటి అని చెప్పేసి. ఈ వీడియో మాత్రం కొంచెం మీకు షార్ట్ మూవీలా కనిపిస్తుంది. షార్ట్ ఫిలింలో ఎందుకు కనిపిస్తుందంటే ఆల్రెడీ ఇప్పుడు కెమెరా అయితే ఈ వీడియో మేకింగ్ చేస్తున్నాడు కదా, ఆ బ్రో ఆల్రెడీ 2-3 షార్ట్ ఫిలిమ్స్ తీశాడు అన్నమాట. అతను ఏదో అంటే ఒక సినిమాటిక్ రేంజ్లో తీద్దాం అనుకున్నాడు. సో ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు వీడియో మొత్తం చూసే కామెంట్ చేయండి. కొంచెం సినిమాటిక్ ఉంటుంది అండ్ కట్లు ఉంటాయి. ఏదో జంతువులు ఉంటుంది, కుక్క, నక్క, సారీ నక్క కాదు, కుక్క కానీ ఏదైనా.
ఫ్రెండ్స్, ఇంతవరకు అంటే నన్ను పిలిచిన వాళ్ళు అంటే ఏదైనా కట్టుకథ చెప్పారా, లేదంటే నన్ను టెస్ట్ చేయాలనుకున్నారా అనేది ఒక విషయం పక్కన పెడితే, ఇన్ కేస్ నన్ను పిలవాలనుకుంటే ఏదో ఒకటి రీజన్ అయితే చెప్పొచ్చు. కానీ ఈ ఇంట్లో లోపల ఇలా దేవునికి సంబంధించిన పటాలు అయితే కింద వేయరు. అసలు ఇది ఎలా జరిగింది అనుకున్నాను. Nabral, relax. మీకోసం కావాలి. ఇది కిచెన్ ఐ థింక్. గైస్, నా ఆడియన్స్కి చాలామందికి మీరు గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యి ఇవన్నీ చేసుంటారు. ఇవి చాలా అంటే చాలా డిఫరెంట్. అంటే ఇలాంటివి నేను కూడా చూడలేదు. ఎప్పుడన్నా ఏదైనా సినిమాలలో పాత సినిమా బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసినప్పుడు కనపడతాయి కదా. అంటే మామూలుగా ఇల్లే ఇది 1943 అన్నప్పుడు పాత మోడల్లోనే ఉంటుంది కదా. కానీ నేను ఇలాంటి మోడల్ అంటే ఏదో తందూరి రొట్టె ఇది చూశాను కానీ మీరు ఇప్పుడు లైవ్లో అంటే అప్పుడు కట్టడాలని చూస్తున్నా. హారన్ సౌండ్ లేదా ఏదైనా ఉందా? ఏది ఇది అది అనుకుంటా దంచేదేమో. హలో, ఎవరన్నా ఉన్నారా తమ్ముడు? జాగ్రత్త, ఇక్కడ చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. కుప్పలు ఉన్నాయి. ఇలాగ వచ్చింది అదే సౌండ్ అంటావా? గదిలో సౌండ్ వచ్చింది గబ్బిలాలు. యా, ఓకే, కంగారు పడద్దు, ఇంకా ఆత్మ రాలేదు. గబ్బిలం సౌండ్.
ఏమైంది? ఇంకా సౌండ్స్ వస్తుంది. ఏమైనా గమనిస్తున్నావా సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని? అతని నుంచి వస్తున్నాయా? అక్కడి నుంచి వస్తున్నాయి. ఎక్కడ? అటు సైడ్. అటు సైడ్ నుంచి చెక్ ఇట్ చూస్తా. పైనుంచి వస్తున్నట్టు. ఆ బ్యాగ్ నీ దగ్గర ఉందా? చిన్న బ్యాగ్ నేను ఇచ్చింది పెట్టుకున్నావు జోలు? ఓకే. హలో, ఎవరన్నా ఉన్నారా అండి? ఈ పైన ఎవరన్నా ఉన్నారా? ఏవి ఉన్నాయి? లేదు, గాలికి. గబ్బిలాలు అంటావా? కాదు, గాలి. గాలికి అంత సౌండ్స్ వస్తాయా? కిటికీలు చాలా లూజ్ ఉన్నాయి. స్ట్రాంగ్గా ఏదో పడినట్టుంది పైనుంచి. సౌండ్ అలానే ఉంది. కానీ అది గాలికి అయి ఉండొచ్చు. అవును, గజ్జల సౌండ్ వస్తుంది. గజ్జలు అయితే వస్తున్నాయి మరి. ఇది రాజులు గద ఏంటిది? అదే పటేళ్ళు. కుక్కలు ఎందుకు అంతలా నరుస్తున్నాయి? ఏదో చచ్చిపోయింది. కుక్క అంత చిన్నది ఉండదు. ఇంత బోన్ రాదు. కుక్క అంత చిన్న కుక్క ఉండదు కదా. చాలా బోన్స్ ఉన్నాయి. గజల్స్ ఉన్నాయి, చూద్దాం. ఇది యాక్చువల్లీ మనకి డ్రాయింగ్లో అనిపిస్తుంది, బట్ వాటర్ పైనుంచి దిగింది, పాతది కదా. కానీ గజ్జలు ఎట్లా కదిలింది? గాలికా? గాలికా? నన్నది మాకు పర్లేదు కానీ
ఇక్కడ గాలి ఏమొచ్చింది లెక్కది చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. మనం భయపెట్టాను కూడా. జాగ్రత్త, ఎందుకంటే మనకు పిలిచిన వాళ్ళని భయపెట్టాను. అక్కడ సమాధి ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇందాక ఈ పక్క నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది కదా. ఎందుకంటే అలా అనిపించడానికి కారణం కూడా ఉంది. నేను ఈ లోపలికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ జరిగే సౌండ్స్ కానీ ఏదైనా పరిణామాలు కానీ, అంటే ఆ పిల్లలకు ఎవరైనా భయపడేయాలనుకుని ఎవరన్నా ఇలా చేస్తున్నారా, మేము కూడా వచ్చాం కదా మమ్మల్ని కూడా నమ్మించాలని ఏదైనా ట్రై చేస్తున్నారా అనుకున్నా. బట్ ఎవరు కనపడలేదు. కొంపతీసి ఆయన కాదు నా డౌట్. ఇగో లేడీస్ వాయిస్ కాదు, జెంట్స్ వాయిస్. ఎవరో మగవాళ్ళు మనం భయపడదామని చూస్తున్నారు. హలో, ఇది వంటగది, ఇక్కడ కాదు, పైన ఉంటాడు. మనకు పైన ఎక్కువ సౌండ్స్ వచ్చాయి. ఏంది అప్పట్లోనే ఇట్లా మూవింగ్ డోర్స్ ఉన్నాయా? హలో, 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 రిస్క్ అనిపిస్తుంది. రిస్క్ అని కాదు, దయ్యం కాదేమో అనిపిస్తుంది. దయ్యం కాకపోతే ఆ సౌండ్స్ ఇక్కడే ఉంటారు ఈ టైంలో. ఊరోళ్ళంతా భయపడుతున్నారంటే మామూలు విషయం కాదు కదా. జాగ్రత్తను. ఇదే రాజుగారు కదా. మెట్లు దిగుతున్నట్టు వస్తుంది. ఇక్కడ సౌండ్ వచ్చింది ఇప్పుడా? కింద కదా విన్నారా నువ్వు? విన్నా, నాకు కింద నుంచి వచ్చినట్టు అనిపించింది. ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. నీ కింద ఉంటే పైన, పైనుంచి ఉంటే కింద అనిపిస్తున్నట్టుంది. కానీ ఈ గదిలో సౌండ్ వచ్చింది కదా. స్పీకర్ స్వెట్, చలికాలంలో కూడా స్వెట్ వస్తుంది.
ఇక్కడ ఎవరు రాలేదు పైన పైన ఏం రాదు కింద ఉన్నాయా వచ్చినా మనం వెళ్ళిపోయినాం అనిపించాలి సరే అన్నీ ఆపేసి వెళ్ళిపోదాం సైలెంట్గా పోయేటప్పుడు లైట్లతో వెళ్దాం వచ్చేటప్పుడు చీకట్లో వద్దాం సరే ఎందుకంటే వెళ్ళిపోయినాం అనుకుంటా ఇన్ కేస్ మనం చీకట్లో లోపలికి వచ్చిన తర్వాత కూడా నైట్లో మనకి ఇలాంటి ఏదైనా యాక్టివిటీ జరిగితే అప్పుడు ఇక్కడ ఏదో ఉందని నమ్మి జనగలు చెప్తాం ఫ్రెండ్స్ అలా మేము కెమెరాలు ఆన్ చేసుకుని బయటికి వచ్చేసి కాసేపు అయితే వెయిట్ చేసాం అండ్ లైట్లు ఆఫ్ చేసుకుని మళ్ళీ పైకి వచ్చి కూడా ఎదురు చూశాను దాదాపు 30 to 60 minutes అయితే వెయిట్ చేశా అండ్ నేను చేసిన వీడియో కూడా మీకు చూపించేసా అండ్ అక్కడ ఏముంది ఏం లేదనేది మీరు ఎవరైనా గ్రహించింటే కనుక కింద కామెంట్ అయితే చేయండి